అక్క, నీ కడుపున పుట్టిన ఒక్కగానొక్క కూతురి అచ్చటా ముచ్చటా చూసుకోకుండానే వెళ్ళిపోయావు. దాని గొంతు పోయి మోగదైపోయిందని బాధపడుతున్నావా? ఇక బాధపడాల్సిన పనిలేదక్కా. రేపు మధ్యాహ్నానికల్లా నీ కూతురికి మాటొస్తుంది. మాట రాగానే నన్ను మావయ్య అని పిలుస్తుంది. చిన్నప్పుడు నేను నిన్ను ఉడికించేవాణ్ణి, ఏడిపించేవాణ్ణి, అల్లరి చేసేవాణ్ణి కదా. ఇప్పుడు అల్లరంతా నీ కూతుర్ని చేయమని చెప్తాను. నీ తరఫు నుంచి నాకు మిగిలిన ఒకే ఒక్క జ్ఞాపకం తనేగా. ఎప్పటికీ నాకు తోడుగా నాతో పాటే ఉంటానని మాటిచ్చావు, కానీ మాట నిలబెట్టుకోలేదు. ఇప్పుడు నేను నీకు మాటిస్తున్నానక్క. నీ కూతురికి ఎంటైర్ లైఫ్లో ఎలాంటి చిన్న కష్టం కూడా కలగకుండా, అసలు కష్టం అనేది దాని దరిదాపుల్లో కూడా రాకుండా నేను కాపలా కాస్తానక్క. అబ్బో, ప్రణయ్కి కూడా సెంటిమెంట్లున్నాయా? ఇన్నాళ్ల పరిచయంలో అదప్పుడప్పుడు తెలుస్తూనే ఉంది. కాకపోతే తిక్కెక్కువ. అదే నచ్చటం లేదు. ఆ, ఏం చేస్తున్నావు? బయటికి బొమ్మకి ఎంటేశారుగా, ఏం చేస్తాం? అందుకే ఆకాశంలో చొక్కలు లెక్క పెడుతున్నాం. సర్లే, లోపలికి రా. ఆ? అదే, బయట బాగా చలిగా ఉంది కదా. పర్లేదే, నా గురించి పాజిటివ్ ఫీలింగ్సే కలుగుతున్నాయి. హలో, నీ గురించి ఫీలింగ్ ఎక్కువై పిలవడం లేదు. రాత్రంతా నా కోసం నీ నిద్రని త్యాగం చేశానని తెగ బిల్డప్లు ఇస్తావని రమ్మంటున్నాను. అలా అయితే నేను రాను. అయితే నేను ఇక్కడే కూర్చుంటాను. కూర్చో, ఎవడికి కావాలి? ఇదంతా డ్రామా. ప్రేమను ట్రాప్ చేయడానికే ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నిజంగా డ్రామానేనా? ప్రేమతో నేను ఆడుతుందంతా డ్రామానే. మన ప్రేమ మీద ఒట్టు, నమ్ము. ఏమో, నాకు నీ మీద అనుమానమే. ప్రేమ,
ప్రేమ, ఆహా, ఈ వెన్నెలలో వీళ్ళిద్దరినీ ఇలా చూస్తూ ఉంటే రాబోయి చందమామ మా వింత గాథ వినుమా రాబోయి చందమామ ఆ పాటలో హీరో హీరోయిన్లలాగా వీళ్ళిద్దరూ కూడా ఒకటైపోతే ఎంత బావుంటుందో. పరమేశ్వర, ఇదే నా చివరి కోరిక అనుకుని తీర్చే స్వామి. ప్రణయ్, ఏమైంది? ప్రణయ్, ఏమైంది? తేలిని కుట్టబోతుంటే చేటు పెట్టాను, తెలుగుంటుంది. అయ్యో, మంట! అయ్యో, ఏమైంది నాన్న? ఏమైంది? తేళ్లు కుట్టిందంట బామ్మగారు. అయ్యో, అయ్యో, ఇప్పుడెలా? అరే సింగం, పట్నం దొరికి తేలు కుట్టినదని మగన్న దొరికి కబురు చేయరా? అట్టాగే దొరా. తొందరగా పిలుచుకురా అయ్యా. ఓ నాన్న, ఇదిగో నాన్న, ఏది చూపించు.
పుట్టింది తేలే కదరా, మందేస్తే అదే తగ్గిపోతుందిలే. మందేసే లోపు ప్రాణం పోయేలా ఉంది ఇక్కడ. త్వరగా త్వరగా రండి బాబు. మల్లన్న దొరొచ్చి మంది వస్తాడు, తగ్గిపోతుంది నాన్న, కాస్త ఓర్చుకో. ఎక్కడ? ఆ చేతి మీద. కాస్త ఓర్చుకో నాన్న, తగ్గిపోద్ది ఇక. ఓర్చుకో. ఏం కాదులేదోరా, అడవి కదా, పురుగు పుట్ర ఉండడం మామూలే. పసరేసినాను కదా, కాసేపట్లో మంట తగ్గిపోతాదిలే. దీనికోసం తేలుతో కుట్టించుకోవాల్సి వచ్చింది. లోపలికి వచ్చి పడుకో. వద్దులే బామ్మ, పర్లేదు, మీరెళ్ళండి. ప్రేమ, లోపలికి వచ్చి పడుకోమ్మా. త్వరగా రా మావయ్య, టైం అయిపోతుంది. వస్తున్నానమ్మా. ఇలాంటి దారుల్లో నడవడం అలవాట్లేదు కదా. నాకు మాత్రం అలవాటా? నడుస్తున్నాను కదా. అవసరం ఏదైనా నేర్పిస్తుంది. పద. పద పద. ప్రణయ్, నాన్న ప్రణయ్, నాన్న ప్రణయ్, లేమ్మా. గాయం ఎలా ఉంది నాన్న? మంట తగ్గింది బామ్మ, ఇప్పుడు నొప్పి కూడా ఏం అనిపించట్లేదు. ఆ మల్లన్న దొరేసిన పసరు పనిచేసింది. పోన్లే. ఈ లెక్కన
పాపకి మాట రావడం కూడా ఖాయంలాగే అనిపిస్తుంది. ఆ నమ్మకంతోనే కదా నానమ్మ వెయిట్ చేస్తుంది. టైం తొందరగా గడిస్తే బాగుంటుందిరా. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు దాంతో పసరు తాగిస్తారా, ఎప్పుడెప్పుడు అది మాట్లాడుతుందా అని చాలా ఆత్రంగా ఉందిరా. రోజు గడిచింది, పూట గడవదా నానమ్మ. ఇక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. పాప మాట్లాడుతుంది. శివమ్మా, నిన్నటి నుంచి ఓని కారుతో చేజింగ్ చేస్తున్నావు. ప్రణయ్ వాళ్ళు వెళ్ళారు సరే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? అన్నీ తెలిసి ఏం చేయాలని అడుగుతావేంటి మావయ్య? ఆ పాపకి మాటలు రాకుండా అడ్డుకోవాలి. అదే ఎలా? ఎలా అంటే నాకేం తెలుసు? నేనేమైనా ప్లాన్ చేసుకుని వచ్చానా? కానీ ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఎలా? ఎలా అని ఆగిపోయావేంటమ్మా? పదా. నేను ఆగను మావయ్య. ప్రణయ్ చేస్తున్న పసరు వైద్యాన్ని ఆపుతాను. ఎలా ఉందంట బామ్మ? నన్ను అడుగుతావేంటి ప్రేమ? గాయమైంది వీడికి, నువ్వు అడగాలనుకుంటే వీడిని అడుగు. నొప్పి తగ్గిందా? హా, నా గురించి నువ్వు మరీ అంత కేరింగ్గా మాట్లాడుతుంటే కొత్త నొప్పి మొదలైంది. ఆ, హాయ్ బంగారు తల్లి, గుడ్ మార్నింగ్. రాత్రంతా నిద్రపోలేదా? కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆ, ఆ, ఏం పడుతుందిలే. పాపం ప్రణయ్కి నా వల్లే తేలికుట్టింది అని ఫీల్ అవుతూ నా గురించి ఆలోచిస్తూ మెలకుగా ఉన్నావు కదా. మరీ ఎక్కువగా ఊహించుకోకు. నేను ఫీల్ అయింది నిన్ను తేలి కుట్టిందని కాదు, ఏ పాము కుడితే పీడ పోయేది కదా అని. సారీ బామ్మా. నువ్వు అబద్ధం చెప్తున్నావని రాత్రంతా నిద్రపోని నీ కళ్ళే చెప్తున్నాయి. నిద్రపోని మాట నిజమే కాని నీ గురించి ఆలోచించడం వల్ల కాదు. తెల్లవారితే పాపకి మాట వస్తుందనే ఆనందంతో ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. కొయ్ కొయ్ కొయ్, ఎన్ని కోతలు కోసినా ఎన్ని కవరింగ్లు చేసినా ఇంతకు ముందు కంటే ఇప్పటి నీ చూపులో తేడా తెలుస్తుంది. నీ మీద నాకు ఫీలింగ్ ఏంటి? నీకు నా మీద ఫీలింగ్ స్టార్ట్ అయిందని అర్థమవుతుంది.